హృదయాలోచనలు బయలుపరిచే యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లోకాసువార్త 2 అధ్యాయం 33-37 వరకు. యేసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సుమోయేను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈ నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియు ఆషేర్ గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నా ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకుని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదే. 84 సంవత్సరములు ఎదవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఈ సుమోయేను యేసుక్రీస్తు ప్రభుని గూర్చిన ఇక్కడ ప్రవచనాలు ప్రవచించాడు కదా. అవి యేసేపు మరియమ్మ విన్నప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. ఆ మాటలకు వారు ఆశ్చర్యపడ్డారు. మళ్ళీ సుమోయేను ఆ భార్యాభర్తలను, ఆ బిడ్డని దీవించాడు. దీవించి అనేకుల హృదయాలోచనలు అంటే ఏది ఇంకా మరుగు రహస్యం లేకుండా బయలుపడతాయి అని, అనేకులు చేసి బయలుపడతాయని అక్కడ అర్థం. కనుక ఇప్పుడు తర్వాత వివాదాస్పదం, అనేకులకి వివాదంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వివాదాస్పదమైన గుర్తుగా అయిన ఉంటారని అక్కడ చెప్పాడు. నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకుపోతుందని మరియమ్మని గురించి చెప్పాడు సుమోయేను. అంటే మరి యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయటం తల్లిగా ఆమెకు గుండెల్లో గుణపాలు గుచ్చినంత బాధే కదా. కనుక ఖడ్గం దూసుకుపోతుందని చెప్పాడు ఆ ప్రవచనం. తర్వాత ఆషేరు గోత్రికురాలు. ఇప్పుడు ఆషేర్ అంటే యాకోబుకు 12 మంది కొడుకుల్లో ఒక కొడుకు పేరు ఆషేరు. ఆ ఆషేరు గోత్రంలో పుట్టిన ఆవిడ ఈమె పేరు ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అయిన అన్న. ఈమె పేరు అన్న. ఈవిడ ఒక ప్రవక్తి, ప్రవశిస్తూ ఉంటుంది. ఈవిడ కూడా ప్రవక్తి. ఆమె కన్యత్వం మొదలుకుని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసింది. అంటే పెళ్ళి అయ్యాక 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసింది. తర్వాత అతను చనిపోయాడు. ఇగో 84 సంవత్సరాలు విధవరాలుగా ఉందని ఇక్కడ ఉంది. అంటే అప్పుడు చిన్నప్పుడే చేసేసేవారు ఆడపిల్లలకి, 14 ఏళ్ళకో 15 ఏళ్ళకో. పోనీ 15 ఏళ్ళకి చేసేసినా 7 సంవత్సరాలు భర్తతో ఉంది. 15 7 22 సంవత్సరాలు, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. అంటే 106 సంవత్సరాల వయసు, బహుకాలం గడిచిన ఆవిడ అని ఇక్కడ రాసింది. 106 సంవత్సరాల వయసు కలిగిన ఆవిడయుండి ఇంకా ఉపవాసాలతో రేయింబగళ్ళు దేవుని మందిరంలోనే ఉంటూ దేవుని సేవ చేస్తుందని ఇక్కడ రాస్తున్నాం. చూడండి, ఎంతో మనం వయసులో ఉన్నా కూడా ఎంత ఉపవాసాలు ప్రార్థనలు దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండగలుగుతున్నామా? కనుక వీళ్ళందరూ గొప్ప ఆదర్శవంతమైన భక్తులు, భక్తి జీవితాలు జీవించారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం ఈ చదివినప్పుడు మనలో మార్పు రావాలి. మనం వీళ్ళని చూసినప్పుడు అంత పెద్ద వయసు ఆవిడ కూడా అలా చేసిందంటే మనం ఎంత ప్రార్థన చేయాలి ఆయన కొరకు అని అనుకోవాలి.